मिलो, अब देश की रक्षा करना है। सारे हिंदू एक रहे तो हिंदू राष्ट्र बनाएंगे। हिंदू युवकों तन तन में अब शक्ति का अवतार उठे। विधर्मियों के हमले को कल మైనార్టీలుగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ హిందువుల తరఫున సంఘీభావం తెలిపినందుకు వారిని అరెస్ట్ చేసే సందర్భంగా ఉన్నటువంటి ప్రభుత్వము త్వరలో ప్రభుత్వం పైన కఠిన చర్యలు భారత ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దేశంలో ఒక దేశం మత ప్రాతిపదికన విడిపోయినప్పుడు రెండు దేశాలుగా విడిపోయినప్పుడు భారతదేశం హిందూ దేశంగా మారిపోలేదు. దానికి కారణము కొంతమంది బొందిగాలు అని మనకు చాలా మంది తెలుసు. ఆ బొందిగాల వల్ల ఇప్పుడు ఏమైందంటే ఇంకొక సమస్య వచ్చింది. రాహు కేతువులు ఇద్దరు రణరంగముల కాలు దూరేరు అని కాలక్రమంలో పాటించింది. రా అంటే రష్యా, ఓ అంటే ఉక్రెయిన్. దీనివల్ల ప్రపంచ యుద్ధాలు వస్తాయన్నారు. మన భారతదేశంలో ఇద్దరు రాహు కేతులు ఉన్నారు. రావు అంటే రాహులు, గా అంటే కర్కే. ఈ దొంగల వల్ల ఈరోజు దేశంలో ఈ దుర్మార్గ వ్యవస్థలు మన దేశంలో కూడా ఖచ్చితంగా మొదలైనవి. కానీ మన దాకా రాలేదనుకుంటున్నాం. మనకు తెలియకుండా మన హైదరాబాద్ రాష్ట్రంలోనే రోహింగ్యాలో 7 లక్షల మంది ఉన్నట్టు మనకు అంచనా ఉంది. మరి 7 లక్షల మందిని ఎదుర్కొనే దమ్ము ఉన్నటువంటి హిందూ నాయకులకు ఉన్నదా? ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం మనల్ని రక్షించాలని మీరు అనుకుంటున్నారా? బంగ్లాదేశ్ కృష్ణదేశ్ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం సంస్థ ఉంది. మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే మనం ఎంతమంది అరుచుకోవాలి? కాబట్టి అర్థం చేసుకొని 1 కోటి అంటే 150 కోట్ల భారతీయులలో 100 కోట్ల భారతీయులు గర్జిస్తే ప్రపంచ దేశాల్లో ఉంటే అందరూ హిందూ రక్షించబడతారు. కేవలం నిద్రమప్పులు అలజడి లేకుండా సైలెన్స్గా తిన్నామా, పడుకున్నామా, భజనలు చేశామా, పూజలు చేశామా అంటే మాత్రం 2024 నుంచి 34 మధ్యలో హిందువుల యొక్క చావును హిందువులే కొని తెచ్చుకునేటువంటి సందర్భం ఉంది కనుక ఈరోజు షేక్ హసీనా ప్రధానమంత్రిని భారతదేశం కాపాడాల్సిన అవసరం ఉంది. భారతదేశము హిందూ దేశం అనుకుందాం. మరి మన దేశంలో ఈ ముస్లిం రక్షణ ఉంది, కానీ మన వాళ్ళకి ఎందుకు రక్షణ లేదంటే కేవలం మొద్దోనిద్రలో ఉన్నటువంటి హిందువుల వల్ల, సెక్యులర్ పార్టీలకు హిందువులు ఓట్లు వేయడం వల్ల ఈరోజు తెలంగాణలో చివరిగా చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని కూడా మళ్ళీ బతికించినటువంటి ఈ దొంగ సెక్యులర్ వల్ల ఈరోజు రాష్ట్రంలో మన రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది. భారతదేశంలో ఇంకా 4 రాష్ట్రాల్లో ఈ ప్రభుత్వం రావడానికి కారణం కూడా అదే. కాబట్టి అర్థం చేసుకుని భారత ప్రధానమంత్రి గారు కేవలం బీజేపీ పార్టీ నేను అనుకోవడం లేదు. వారు వారు పంపించినటువంటి దూతగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే కాశ్మీర దేశమును నమ్మండయ్య, విద్యా పర్వతం మన విద్యలే నేర్చుకు నందికొండలో నంద అంటే 2012లో వచ్చింది. 2012లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుండా మస్తు ప్రయత్నం చేశారు. మన హిందువులు కూడా చేశారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా చేశారు. కానీ ఆయన ఎటువంటి ఎల్కేజీలతో మాట్లాడి 14లో ఏకంగా ఒక ప్రపంచం సృష్టించి దసరా రోజు ఆయన పీఠాన్ని ఎక్కించి 15 సంవత్సరం దగ్గరలో వచ్చింది వారిది. అంటే ఖచ్చితంగా వారే ఈ దేశానికి ఒక వెన్నుముకగా మనకు ఒక దూతగా హనుమానులాగా వచ్చి ఈ దేశాన్ని రక్షిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడైనా వచ్చేటువంటి ఎన్నికలలో కేవలం మీరు తుపాకులు, తూటాలు, కత్తులు, కత్తూరులు ఏం అవసరం లేదు. కేవలం ఓటు అనే రాజకీయంతో ఎవరిని చూడకుండా హిందువులకు సపోర్ట్ చేసే పార్టీకి కనుక ఓటేసినట్టయితే ఖచ్చితంగా ఈ దేశాన్ని మన హిందువులను ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా రక్షించుకోవచ్చని సందర్భంగా తెలియజేస్తూ స్వామీజీని ఖచ్చితంగా ఈ యొక్క 10 రోజుల్లో విడిపించేటువంటి అవకాశం నరేంద్ర మోడీ గారు తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ మా గ్లోబల్